హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇది వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి రోజు బ్లాగ్ అనమాట. సో మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది చెప్పాను కదా, తులసి కళ్యాణం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి. బుధవారం రోజు క్షీరాబ్ది ద్వాదశి వచ్చిందనమాట. ఆ రోజు అయితే కన్నా తులసి కళ్యాణం చేస్తారు. సో మేము వెళ్ళే టయానికి అయితే కన్నా ఇంకా ఆకాశ దీపం కూడా అప్పుడే పెడుతూ ఉన్నారనమాట. ఆకాశ దీపం పెట్టేసి తర్వాత అయితే కన్నా కళ్యాణం స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం అయితే కన్నా కళ్యాణం 6 to 8 లోపల అన్నారు. మేము 7:30 ఆ టయానికి అయితే వెళ్ళామన్నమాట గుడికి. కానీ ఇంకా అప్పటికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం నేను ఈ తులసి కళ్యాణ్కి అటెండ్ కావడం అనమాట. చాలా మంచిగా అనిపించిందండి. ఫస్ట్ టైం చూసినా కూడా చాలా ప్రశాంతంగా మొత్తం అయిపోయేంత వరకు అయితే మేము అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా మొత్తం పూజ అన్ని కళ్యాణం కంప్లీట్ అయిపోయేసరికి 10 అయిపోయింది. గుడిలోనే 10 అయింది. ఇంకా ఆ రోజే మా బాబుకి వ్యాక్సిన్ వేయించాను. ఇవి 1.5 year వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, వ్యాక్సిన్ వేయించాను. కొంచెం ఫీవర్గానే ఉండింది, కానీ అనుకున్నాను మనసులో అయితే కన్నా గట్టిగా అనుకున్నాను ఖచ్చితంగా వెళ్ళాలి. అది కాక పంతులు బాగా చేస్తారమ్మ, నేను ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చేస్తారమ్మా, మంచిగా చేస్తారు, భక్తులంతా అటెండ్ అవ్వండి అని మండే రోజు వెళ్ళినప్పుడు చెప్పినాడు అనమాట ఆయన. సో ఇంక ఎప్పటికీ ఏ శివాలయంకి వెళ్ళి ఖచ్చితంగా ఈ శివాలయానికి వెళ్తాను అనమాట. ప్రతి ఇయర్ ఇక్కడికి వెళ్తాను కాబట్టి ఆయన కళ్యాణం కూడా బాగా చేస్తారు, రండి, ఎప్పుడు చూడలేదు అంటున్నారు కదా అని చెప్పారు ఆయన. సరే ఇంక నేను మనసులో అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట, ఖచ్చితంగా అయితే వెళ్ళాలి కళ్యాణానికి అనేసి. ఇంకా కొంచెం ఫీవర్గానే ఉన్నది. ఇది సిరప్ వేసింటే కొంచెం తగ్గిందనమాట ఆయనకి. ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ముగ్గులన్నీ పెట్టేసి ఇంకా దీపం పెట్టేకొని అయితే నేను గుడికి వెళ్ళేసరికి నేను 7:30, 8 అవుతుంది అనమాట గుడికి వెళ్ళే టైం అయితే. ఇంకా అప్పుడు కళ్యాణం స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. కళ్యాణం స్టార్ట్ అవ్వలేదంటే ఇంకా ఫస్ట్ నుంచి అయితే చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో మా వారేమో టెంకాయ కొట్టేసి వెళ్దాంలే అన్నాడు. ఎందుకంటే బాబుకు బాగాలేదన్నాను కదా, సో అందువల్ల టెంకాయ కొట్టి వెళ్దాంలే, ఇంకా ఏముంటావు అన్నాడు. చూద్దాము, ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా మనం కూడా అనేసి ఇంకా మేమైతే అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా ఇది ఆకాశ దీపం ఉంటుంది కదా. సో నేను చేసిన పొరపాటు ఏంటంటే, నాకు ఈ విషయం తెలియదు అనమాట. తెలిసింటే నేను ముందే మా వారం చెప్పారనమాట, ఒత్తులు దీపాలు ఇవి పెట్టుకో, ఒకవేళ అక్కడ వెలిగించాలనుకుంటే వెలిగించదు అన్నాడు. ఎందుకంటే మండిని నేను దీపాలు పెట్టేసి వచ్చాను కదా. సో ఎందుకులే, ఇంకా తులసి కళ్యాణం అంటే ఎక్కువ మంది జనాలు వస్తారేమో, అక్కడ స్పేస్ ఉంటుందో ఉండదో మనం దీపాలు పెట్టడానికి అనే ఉద్దేశంతో అయితే కదా నేను ఆయిల్ కానీ ఒత్తులు ఇలాంటివి ఏం తీసుకెళ్ళలేదన్నమాట. ఓన్లీ ఫ్లవర్స్, టెంకాయ, అగరబత్తులు, పసుపు కుంకుమ, టెంకాయ కొట్టేసి అమ్మవారి పసుపు కుంకుమ ఇలా ఇచ్చాము అనే ఉద్దేశంతో అయితే కన్నా అవే తీసుకెళ్ళాను అనమాట. ఇంకా దీపము కానీ ఒత్తులు ఇలాంటివి ఏం తీసుకెళ్ళలేదు. కానీ అక్కడ ఏం ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదండి. మ్యాక్సిమం ఒక 50 members అలా అందరూ ఆడవాళ్ళే అటెండ్ అయ్యారు. అందువల్ల నేనైతే కొంచెం బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ ఆకాశ దీపం మేము పోయిన తర్వాతే పెట్టారనమాట. ఇంకా ఆకాశ దీపం కూడా మేము వెళ్ళేసరికి 8 అని చెప్పాను కదా, ఆకాశ దీపం కూడా అప్పుడే పెట్టారనమాట. ఎందుకంటే కళ్యాణం ముందు ఆకాశ దీపం పెడతారంట. మామూలుగా ఆకాశ దీపం అయితే 6 లోపల పెట్టేస్తారు. కానీ ఆకాశ దీపం పెట్టేటప్పుడు అక్కడ గుడి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఆకాశ దీపంలో ఆయిల్ వేసి గోత్రనామాలు చెప్పి చేసుకోవచ్చు అనమాట. నాకు చాలా బాధేసింది ఆ విషయం అయితే కదా. ఇదేనేమో మిస్ అయిందంటే అయినా ఎప్పుడు మనకి పెద్దగా అది అవకాశాలు దొరకవు కదా. ఆకాశ దీపం అంటే చాలా అదృష్టం ఉండాలండి పెట్టడానికి మటుకు. సో అని చాలా కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. ఏం కాదులే సరే ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అన్నాడు. ఇంకా అక్కడ వేరే వాళ్ళని కూడా అట్లా ఆయిల్ ఇస్తే వేయచ్చా అంటే, వేరే అంటుండుకొని అలా వేయకూడదమ్మా, ఎవరు ఆయిల్ వాళ్ళే వేయాలి ఆకాశ దీపం అంటే. ప్లస్ అంటే ఇంకా నువ్వు వేస్తానంటే వేయనింది ఆంటీ, ఇంకా వద్దులే ఆంటీ ఆ మాట అన్నాక అనేసి నేను తీసుకోలేదనమాట. అందరూ ఆయిల్ వేసి గోత్రనామాలు అయితే చెప్పాం కానీ ఇంకా ఆయిల్ ఒక్కటి మిస్ అయ్యాను. కొంచెం అన్ఫీల్గా అనిపించింది అక్కడైతే గిన. సో ఇంకా ఇదైతే గిన ఇంకా ఆకాశ దీపం అయిపోయిన తర్వాత తులసి కళ్యాణం స్టార్ట్ చేశారు. జీలకర్ర, బెల్లము, ఫస్ట్ ఆచమనీయంతో స్టార్ట్ చేసి అభిషేకం, కన్యాదానం ఇవన్నీ అయిపోయిన తర్వాత మన యాజ్ యూజువల్గా మన పెళ్ళిలాగా ఎంత మంచిగా చేశారంటే చాలా మంచిగా అనిపించింది అని చూడడానికి అయితే మొత్తం అయిపోయిన వరకు ఉన్నాము. లాస్ట్లో భోజనాలు కూడా వాళ్ళ అన్నదానం కూడా ఉండింది అక్కడే. ఇంకా తినేసి మేమైతే వచ్చేసరికి 11 ఆ టైం అయిందంట ఈ నైటు. సో చాలా మంచిగా అనిపించిందండి. కాళ్ళు కడిగిన కన్యాదానం ఉంటాయి కదా, శివునికి అదే దామోదరుడు అండ్ తులసి అనమాట. ఈ కళ్యాణం వచ్చేసి శివుని వచ్చేసి దామోదరుడు ఉసిరి చెట్టు, తులసి అమ్మవారు
తులసి చెట్టు అనమాట. ఈ కార్తీక మాసం విశిష్టత ఏంటంటే శివుని పార్వతులను ప్రత్యేకంగా ఈ మాసంలో పూజిస్తారనమాట. మనం మనసులో అనుకుని ఒక 2 దీపాలు వెలిగించినా మనం అనుకునేటన్నీ నెరవేరుతాయి, మన కష్ట సుఖాలు అనేటివి తగ్గుతాయి అనేది ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత. సో ఇంకా అలాగే ఈ మాసంలో మహావిష్ణువుని కూడా చాలా మంచిగా పూజిస్తారనమాట. మెయిన్ వచ్చేసి పార్వతీ పరమేశ్వరుడు అండ్ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో ఆరాధన చేస్తారు. సో ఇంకా ఇదైతే కనుక కళ్యాణం వచ్చేసి ఉసిరి చెట్టుకి అండ్ తులసి చెట్టుకి కళ్యాణం చేస్తారు. ఇంకా మనం ఇళ్ళల్లో కూడా చాలామందిని చూశాను నేను. ఇక్కడ ఇంతకుముందు కిరాయికుండి దగ్గర కూడా ఉసిరి చెట్టు లేని వాళ్ళు అయితే కనుక ఉసిరి కొమ్మలు మనకి అమ్ముతారు అనమాట. రోడ్ల సైడ్ పూలతో పాటు అవి కూడా అమ్ముతారు. అవి తెచ్చి రెండింటిని ఒక కుండీలో పాతి పెట్టి రెండింటికి పూజ చేసి చేసేవాళ్ళు కొంచెం కళ్యాణం లాగా చేస్తారు. లేదంటే కనుక 2 చెట్లు పెట్టేసి పూలు టెంకాయ అన్ని మంచిగా అలంకరించి టెంకాయ అయితే కనుక నివేదిస్తారనమాట. నేనైతే ఇది చూశాను. ఇలా కళ్యాణం అయితే ఫస్ట్ టైం చూశాను అనమాట. ఇంకా జీలకర్ర బెల్లము మొత్తం మంచిగా చేశారనిపించిందండి. ఇంకా ఇది వచ్చేసి అభిషేకం కాళ్ళు కన్యాదానం చేసిన వాటర్ ఉంటాయి కదా, మ్యాక్సిమం ఎవరు అంతగా ఇవ్వరు కదా. కానీ ఇక్కడ పంతుల వాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కరి తల మీద అయితే కనుక ప్రక్షోదం చేశారనమాట. ఆ వాటర్ని కాళ్ళ వాటర్ అయితే ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిగా చల్లారనమాట తలలపైన. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ విషయాన్ని. ప్రతి ఒక్కటి ఇది ఇంకా మంగళదారి అని ఉంటుంది కదా, తాలిబొట్టు అందరూ కళ్ళద్దుకోవాలి కదా. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసి పందులు కొబ్బరికాయ మీద తాలిబొట్టు పెట్టుకొని వచ్చి మనం ప్రతి ఒక్కరిని చేతులు ముట్టుకొని ఇచ్చి మరీ దండం పెట్టుకొని వచ్చాడనమాట. ఆయన అయితే కనుక చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి తాలిబొట్టు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఆయన ముట్టుకొని వచ్చి మరీ దండం అయితే పెట్టారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆ రోజైతే ఇంకా నేను చెప్పలేనండి నా హ్యాపీనెస్ని అయితే అదొక ఫీలింగ్ లాగా ఉంది నాకు మనసులో అయితే ఇంకా మా వారైతే బాగానే వెయిట్ చేశారు. మా బాబుని ఎత్తుకొని ఆయన ఒక దగ్గర కూర్చొని ఉన్నారనమాట. నేనైతే ఇంకా కళ్యాణం దగ్గర ముందే కూర్చొని ఉన్నాను. పోయిన వాళ్ళందరికీ మంచిగా చేపలు వేసి మంచిగా అందరూ లేడీస్, మ్యాక్సిమం లేడీస్ వచ్చారు. ఒక 10 మెంబర్స్ వరకు జెంట్స్ అలా ఉన్నారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా నా మాటలలో నేను చెప్పలేనండి ఆ ఫీలింగ్ అయితే ప్రశాంతంగా అనిపించింది. సరే మనం వచ్చినా కూడా దాని తగ్గ ఫలితం అయితే ఉండింది. కాకపోతే 2 విషయాలు నాకు అయితే షార్ట్నెస్ ఇచ్చింది. ఏంటంటే ఆయిల్ ఒకటి మర్చిపోయాను. ప్లస్ అలాగే ఇలా అమ్మవారికి కళ్యాణం అయిపోయిన తర్వాత ఒడిబియ్యం పోస్తారంట. అమ్మవార్లకి ఒడిబియ్యం పోసేది విన్నాను, కానీ ఇలా కళ్యాణం అయిపోయినాక ఒడిబియ్యం పోస్తుంది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను కాబట్టి నాకు తెలియదు అనమాట. ఒకవేళ నాకు తెలిసిందే కదా నేను కూడా తీసుకెళ్లే వాళ్ళను. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, ఇంక సరేలే అమ్మ ఈసారి నీకు తెలియదు అంటున్నావు కదా, ఇంకొకసారి వచ్చినప్పుడు అయితే ఏమేమి తీసుకురావాలంటే 5 కొబ్బరి గిన్నెలు, 5 ఖర్జూరాలు, ఇంకా యాజ్ యూజువల్గా మనకి ఎలానో అమ్మవారికి కూడా అలాగనే బియ్యము, పసుపు, ఆవు నెయ్యితో కలిపిన బియ్యము, నీకు స్తోమత ఉంటే చీర, లేదంటే 2 జాకెట్లు, అయ్యవారికి అదే శివయ్యకి ఒక టవాలా, అమ్మవారికి పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు కూడా పెట్టాలంట ఒక టవాలా. ఇంకా నీకు తోచినట్టు నువ్వు పెట్టాలని నువ్వు ఉంటే ఫ్రూట్స్, పండ్లు, ఇంకా అదే అన్నీ మొత్తం అయితే పెట్టచ్చు అనమాట నీ స్తోమతను బట్టి. నీకు ఏ స్తోమత లేదనుకుంటే ఒక 5 గుప్పెళ్ళు 5 దోశలు బియ్యమైన కలుపుకొని వచ్చి ఒక జాకెట్ పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారికి అయితే పెట్టచ్చు అని చెప్పారనమాట. గాజులు, పూలు, పసుపు కుంకుమ అందరూ తెచ్చారండి, ఎవరో 2-3 తప్ప. నాకు కూడా తెలియదు. ఈసారి అయితే ఖచ్చితంగా అటెండ్ అయితే ఇవైతే నేను తీసుకెళ్తాను, ఇంకా మర్చిపోను అనమాట. ఇంకా అది ఆ 2 విషయాలు అయితే నాకు ఇక్కడ కొంచెం బాధ అనిపించింది. అరే మనం తెచ్చేసింటే మంచిగా ఉండేది కదా అమ్మవారికి అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ మంగళధారణ అయిపోతుంది. మంగళధారణ అయిపోయినాక అమ్మవారికి అయితే ఉడిబియ్యం పోసి ఇంకా హారతి ఇస్తారనమాట. మంగళహారతి పాటలు కూడా ఎంత మంచిగా పాడారు అక్కడ ఉన్న ఆడవాళ్ళు. ఈ పంతులు వాళ్ళు అయితే ఇక్కడ ఇంకా నేను వాయిస్ ఓవర్ పెట్టలేదు, కానీ పంతులు వాళ్ళకి అందుకు చాలా మంచిగా చేశాడండి ఆయన కూడా అయితే ఓపికగా ప్రతి ఒక్కరి గోత్రనామాలు అడిగి, అంటే మేము వెళ్ళిన భక్తులందరి గోత్రనామాలు చెప్పించుకుని మరీ అయితే కళ్యాణం అయిపోయినాక చేశారనమాట. ఇంకా ఇలా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి హారతలు ఇచ్చారు. మంగళహారతి అంటారు కదా, దిష్టి పోవడానికి ఇట్లా మంగళహారతి ఇలా ఇస్తారు కదా. మంగళహారతి అయితే 11 పిండి దీపాలు అండ్ ఇవి ఫస్ట్ టైం ఇవి కూడా ఈ మంగళహారతి కూడా నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. బనానా అరటిపండు ఉంటుంది కదా, అరటిపండు కట్ చేసి వాటి మీద పువ్వొత్తులతో హారతి అయితే ఇచ్చారనమాట. ఆవు నెయ్యి పువ్వొత్తులు కలిపి వాటితో అయితే మంగళహారతులు అయితే ఇచ్చారు.
చాలా మంచిగా జరిగిందని చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నా వీడియో చూసేయండి. మీరు కూడా కళ్యాణం చూసినంత పుణ్యం అయితే దక్కుతుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, వెళ్ళినందుకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం చూసినా కూడా మనసుకి సంతృప్తి చెందాను అనమాట. ఈ అమ్మవారి తులసి కళ్యాణం చూసి అయితే కనుక ఆ రోజు అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఎవరైనా చూడలేదు, మిస్ అవుతున్నాం అనుకుంటే ఖచ్చితంగా నా వీడియో చూడండి. చూసినా కూడా మనకి అంతో ఎంతో పుణ్యం అయితే దక్కుతుందండి. మనం వెళ్ళలేని పరిస్థితి కూడా కొందరికి ఉండొచ్చు. నేనైతే ఆ రోజు ఇంక వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. బాబు కొంచెం బాగాలేకుంటే ఇంకా వెళ్ళాలనుకున్నావు కదా తీసుకెళ్తా పదా అని మా వారైతే తీసుకెళ్ళాడు. ఏం అనలేదన్నమాట. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి మ్యాక్సిమం కళ్యాణం అయిపోయి ఉంటుందని మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే 6 to 8 లోపలే అన్నారు కాబట్టి అయిపోయి ఉంటుంది. ఇంకా సర్లే టెంకాయ కొట్టేసి వద్దామనే ఉద్దేశంతో వెళ్ళాము. కానీ మా అదృష్టమో ఏమో కానీ అక్కడైతే కన్నా కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఆ రోజు అయితే కన్నా శివుని దగ్గర పూజ కానీ అన్నీ మంచిగా చేయించారు. డెకరేషన్ కానీ మంచిగా చేశారనమాట. చూసా ఇవి హారతి చెప్పాను కదా, బనానా మీద ఒత్తులు ప్లస్ అలాగే పిండి దీపాలతో ఇలా మంగళ హారతులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి ఆ పూజ పెద్దల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఫస్ట్ వాళ్ళైతే ఒడి బియ్యం పోసారనమాట. 5 కొబ్బరి గిన్నెలు, 5 ఎండు ఖర్జూరాలు, 5 దోసెళ్ళతో బియ్యము, చీర, ఇంకా పెట్టాలనుకుంటే జాకెట్, అయ్యవారికి బట్టలు వాళ్ళు పోసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా ఒడిబియ్యం పోసారు. నేనైతే కానీ ఇంకా నార్మల్గానే టెంకాయ కొట్టేసి ప్రతి ఒక్కరిని అక్కడికి వెళ్ళనిచ్చి ప్రతి ఒక్కరిని పూజ చేసుకొని ఇచ్చారనమాట. అంటే 1 by 1 నిదానంగా చేసుకొని ఇచ్చారనమాట. ఈ హారతి ఇచ్చేటప్పుడు ఇంకా ఇలా దీపం పెట్టేటప్పుడు ఉంటారు కదా, అలా ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి కూడా అంటే ఒకరు ఇస్తుంటే వాళ్ళ మీద మనం చేసినా మనకి ఆ పుణ్యం దక్కుతుందనమాట. సో దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ హారతి ఇచ్చే వాళ్ళ మీద చేయి తాకొచ్చు అని చెప్పారనమాట ఆ పంతులు వాళ్ళు. ఇంకా దగ్గరికి వెళ్ళి మేమైతే గిన ఇలా హారతి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్తుంటే వాళ్ళ మీద చేతులు పెట్టేసి మేము కూడా ఇంకా పూజలో పాలైతే పంచుకున్నామని చెప్పచ్చు. సో నేనైతే టెంకాయ కొట్టి ఇంకా అమ్మవారికి అయ్యవారికి అచ్చింతలు వేసి స్వామి నెక్స్ట్ ఇయర్ అన్న నేను ఖచ్చితంగా వడియం పోస్తానని ముక్కొని అయితే వచ్చానండి. డెకరేషన్ కూడా సింపుల్గా ఉండింది. ఓన్లీ లైట్స్ బంతిపూలతో ఇలా చేశారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా కళ్యాణం మేము ఎంత పూర్తి అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేశారు. అక్కడే భోజనాలు కూడా చాలా మంచిగా పెట్టారండి. ఎన్ని వెరైటీస్ పెట్టారో, బగారా రైస్, వైట్ రైస్, పప్పు, సాంబార్, చట్నీ, పెరుగు, అప్పడాలు, చాలా పులిహోర, మళ్ళీ వంకాయ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చాలా పెట్టారండి ఐటమ్స్ కూడా అక్కడైతే గిన. చాలా మంచిగా చేశారనిపించింది నాకైతే గిన. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇంకా లాస్ట్లో చూశారు కదా ఒడిబియ్యం చూడు ఎలా గుప్పలాగా పడిపోయాయి అనమాట. ఇంకా తినేసి వచ్చేటప్పుడు కొన్ని పిక్స్ అయితే దిగాము అక్కడ. మెమొరబుల్గా ఉండాలి కదా చూసామని చాలా హ్యాపీగా ఉండింది అనమాట నాకైతే. ఇంకా ఆ రోజు చెప్పలేని హ్యాపీనెస్ నాలో అయితే వెళ్ళినందుకు ప్రతిఫలం అయితే దక్కింది అనిపించింది నాకు. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.